మీరు బీజేపీ ఆఫీసర్ దిక్కొస్తే మేము చేతులు ముడుచుకొని లేము, మీరు ఒక్కరు వస్తే మేము 100 మందితో ఒక్క దెబ్బ ఒక్క రకంగా ప్రయత్నం చేస్తే మేము 4 రకాలుగా ప్రయత్నం చేయడానికి వెనుకపోయేటువంటి రకంగా బీజేపీ కార్యకర్తలు లేరు. ఈరోజు మీరు ఫస్ట్ న్యూజిలాండ్ ఆడుకుని మీకు ఏం సంబంధం? న్యూజిలాండ్ అనేటువంటిది స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక 400 మందితోటి స్వతంత్ర సమరయోధులతోటి న్యూజిలాండ్ అనేటువంటి పత్రిక ప్రారంభించడం జరిగింది. ఆ న్యూజిలాండ్ పత్రికలో అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నెహ్రూ గారు కూడా 400 మందిలో తను ఒక సభ్యుడు. ఆ న్యూజిలాండ్ పత్రిక బంద్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు దాని పేరు పైన పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేసుకుంటూ ఆ నిధులు దుర్వినియోగం చేసుకొని న్యూజిలాండ్ అనేటువంటి పత్రికకు ట్రాన్స్ఫర్ చేసి ఆ పైసలు ఎక్కడికి పోయినాయి అనేటువంటిది ఆ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వ సంస్థలు చట్టబద్ధమైనటువంటి సంస్థలు నోటీస్ సర్వ్ చేస్తే దాన్ని తప్పుదో పట్టించేందుకు ఏదో రకంగా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈరోజు ప్రయత్నం చేస్తుంది తప్పితే దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది, సోనియా గాంధీ గారికి ఉంది, రాహుల్ గాంధీ గారికి ఉంది. మీరు అసలు రాహుల్ గాంధీ గారు ఒకటి విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నెహ్రూ వారసులా, గాంధీ వారసులా? మీరు నెహ్రూకు వంశీకులా లేకపోతే గాంధీ